హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజటి వీడియోలో రెసిపీ వచ్చేసి 8 months ప్లస్ బేబీస్కి చాలా హెల్తీగా ఉండే ఫుడ్ చూపించబోతున్నాను. అదే క్యారెట్ అండ్ బ్రోకలీ రైస్. బ్రోకలీ చాలా హెల్తీ ఫుడ్. అది పిల్లలకి పెడితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ బ్రోకలీ టీత్ అండ్ బోన్ హెల్త్కి చాలా మంచిది. ఇక లేట్ చేయకుండా క్యారెట్ అండ్ బ్రోకలీ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బ్రోకలీ పీస్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి హాట్ వాటర్ వేసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. బ్రోకలీ పీసెస్ని సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి. దీనివల్ల బ్రోకలీలో ఏమైనా జమ్స్ ఉంటే కూడా పోతాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. రైస్ మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ ఎక్కువగానే పడతాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న క్యారెట్ని కూడా వేసుకోవాలి. మనం ముందుగా సాల్ట్ వాటర్లో పెట్టిన బ్రోకలీ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లిని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాము, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. రైస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఎయిర్ మొత్తం నార్మల్గా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూసారు కదా, రైస్ బాగా ఉడికింది. ఇప్పుడు పావుబాజీ మ్యాషర్తో రైస్ని మెత్తగా చేసుకోవాలి. ఇంతేనండి, క్యారెట్ బ్రోకలీ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ రైస్ని 8 months నుంచి 2 years వరకు డైలీ వన్స్ పెట్టొచ్చు. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ హెల్తీ రెసిపీని మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.